నైట్ 11 o'clock ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది, దాంట్లో తిండి ఉంది. ఐఎమ్ పుల్లింగ్, నేను తన నోరు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను, నేనే చేశాను, కానీ తినేసింది, మింగేసింది ఆవు. అప్పుడు ఏమైంది మీ గోమాత? మీ రివర్స్ చూడండి, ఆ గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు? ఇదే కలియుగం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం. అందరు చేస్తారు, అందరు పోతారు, నేను చెప్తాను. కానీ ఈ రోజు టుడే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ హ్యావ్ సమ్ కాన్షియన్స్ అండ్ సమ్ థాట్ ఆఫ్ గాడ్, ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేరంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు. నేను నా మాటిస్తున్నాను ఈరోజు. అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ children, the kids who are getting raped and killed, the kids who are dying because of dengue and malaria and chikungunya. అది ముందు చూసుకోండి. those numbers are way higher. దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద? మస్కిటోస్ కోసం క్లీనింగ్. వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్స్ లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఆర్ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి, కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400ని చంపేసేలా? డోంట్ కిల్ హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ఫర్ ద మిస్టేక్ ఆఫ్ 5 dogs. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. ఐ యామ్ ఆన్ యువర్ సైడ్. ఎస్, ఆల్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్రతి చిన్న బిడ్డ, ప్రతి అడల్ట్, ప్రతి తల్లి, ప్రతి ముసలివాళ్ళు, ప్రతి మనుషుల ప్రాణం విలువ ఉంది. కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు. మీకు చెప్తున్నాను, ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను మీ అందరికీ. ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలీదు, కానీ మీరు ఈ సిలెక్టివ్ విలువ చేయొద్దు. నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఈ పోరాటం, దిస్ ఇస్ ఆల్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ నా దే ఆర్ డూయింగ్, దెన్ ఫైట్ కంప్లీట్లీ. సగం ఫైట్ చేయొద్దు. డోంట్ డూ దిస్ సెలెక్టివ్ ఫైట్. వై? బికాస్ ద డాగ్ కెనాట్ ఫైట్ బ్యాక్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫైట్ విత్ యువర్ గవర్నమెంట్, ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ. ఏంటి ఆ రోడ్ పరిస్థితి? ఎంత ఇది ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి, ఎంతమంది చనిపోతారు చెప్పండి. బైక్ వాళ్ళు మీరు అందరు చెప్పండి, బైక్ ఎవరెవరు నడిపిస్తారు? మీకు ఎంత కష్టం ఉంది? రోడ్స్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి. హెల్మెట్ వేసుకుంటున్నారా? హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు. తల పగలు పోతున్నాయి, చనిపోతున్నాయి. పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్లో ఫోన్ వస్తుంది, మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. ఆ బాబు లైఫ్ విలువ లేదా? రేప్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి, చిన్న పిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ, ఆ ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరిచిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా? వాట్ ఈస్ ద సెలెక్టివ్ హ్యూమానిటీ యు ఆర్ డూయింగ్? నాన్సెన్స్. దిస్ ఇస్ అటర్ నాన్సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. అందరూ, ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎనీ న్యూ బార్న్ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్. బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్. దిస్ సెలెక్టివ్ థింగ్ నేను చెప్తున్నాను. ఈ సెలెక్టివ్ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట. ఈరోజు రాసి పెట్టుకోండి. మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్కి శాపం వస్తుంది. ఇది నా మాట, నిలబడండి ఈరోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతాయి. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని. నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ వెజిటేరియన్, ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ అ వీగన్. ఎప్పుడు నేను వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్. సో నేను అబద్ధం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ 100% వీగన్, అందరికీ తెలుసు ఇక్కడ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆల్ లైవ్స్ హ్యావ్ ఇంపార్టెన్స్. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, బికాస్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. బట్ ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లిలు అన్ని లైఫ్కి విలువ ఉంది, వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చెట్టు నరికేస్తున్నారు. ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి? జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా? ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో? ఊపిరి లేదు. మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిబౌలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఊపిరి లేకుండా, తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు? Your water is getting polluted. Big companies are polluting your water. అప్పుడు హ్యూమన్ లైఫ్కి విలువ లేదా?
లక్షల మంది చనిపోతున్నారు, దానికి విలువ లేదు. కానీ ఒక ఇద్దరు కుక్క బయట వెళ్ళి చనిపోతే ఆ ఇద్దరికే విలువ. లుక్ ఎట్ యువర్ ఎన్వైరన్మెంట్. యూ కెన్ నాట్ ఈట్ స్టోన్, యూ కెన్ నాట్ బ్రీద్ మనీ. మీకు డబ్బు తింటే కడుపు నిండదు, తినేది అన్నమే, తినేది పప్పుే మనము. కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం కెమికల్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా? మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్ చెప్పారు లేదా? 10 days or 15 days ముందు ఆయన మన్ కీ బాత్లో చెప్పారు 75% ఆఫ్ ఇండియన్స్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్కి వాల్యూ లేదా? కన్వీనియన్స్ వదిలేండి అందరూ. అని ఆ కుక్కల్ని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది, వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ ఒక్క కుక్క తప్పుకి 10 కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు. అదే అంటున్నాను నేను. ఎస్, ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే, ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి, దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి. కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు 10 కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు. అది గుర్తుపెట్టుకోండి, ఇది నా మాట. థ్యాంక్ యూ. ఏంట వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్లో? కాదు, సుప్రీంకోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీంకోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీంకోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్, చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. ఇది నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ has become all our law system. Today I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is all. Every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. Ambulance వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి. ఆల్రెడీ పాపం వాళ్ళ యాక్సిడెంట్స్తో, ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్